ప్రజలకు అడ్డు లేకుండా పోయింది. కడప జిల్లాలోని ఓ సర్పంచ్ ఏకంగా శ్మశాన స్థలాన్ని కాజేశారు. తెలపాడు సర్పంచ్గా ఉన్న లైసమ్మ గ్రామంలో ఉన్న ఎకరం శ్మశాన స్థలాన్ని కబ్జా చేసింది. దీనిపై గ్రామస్తులు ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరింపులకు దిగేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలపాడు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామస్తులంతా కలిసి శ్మశానం ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి శ్మశాన వాటికకు హద్దులు నిర్ణయించారు. అధికారులు చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మా పూర్వీకులు మా అబ్బాయం నుంచి చేసుకుంటానేమో, ఇక్కడనే దానం చేసుకుంటానేమో, అలాంటి శ్మశానానికి ఇది ఖాళీగా ఉందని చెప్పి కొంత దోపుకుంటా వచ్చిండ్రు. మా ఊర్లో పల్లె నిద్ర ఉండడంతో కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము ఈ సమస్య తీసుకుని పోయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాము. సార్ ఏం చెప్పిందంటే మొత్తము గింప అంతా తీసుకోండి, కొలతలు వేసి ఇచ్చాము, ఎంత ఖాళీ ఉంటే అంత అని చెప్పిండు. ఎకరా 28 సెంట్లు స్థలం ఇది. దీంట్లో మొత్తము కబ్జా చేసిండ్రు. కొంత దిబ్బలు ఉండయి, కొంత వాళ్ళు ఆక్యుపై చేసిండ్రు. కలెక్టర్ గారు చెప్పడంతో మేము వచ్చి రాళ్ళు వేసి ఆపొద్దు, కలెక్టర్ అబ్బాయిని దొడుకోనరా, కలెక్టర్ నాయని దొడుకోనరా, పంచుతాడేమో చూసుకుందామన్నారు. అది కూడా వీడియో ఉంది నా దగ్గర. వీడియో కూడా ఆల్రెడీ అందరికి చూపించిన, ఆర్డీఓ సార్ కూడా పంపించినాము. అట్లా జరిగింది. దీంతో కేవలం టీడీపీ వర్గమే లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళను హింసిస్తారు, వైసీపీ వాళ్ళ అరాచకం చేస్తారు. వాళ్ళ దగ్గర పట్టాలు గాని ఏమన్నా ఉంటే తెచ్చుకోమని చెప్పండి. ఇప్పుడు మా వర్గంలో 2 వర్గాలు ఉన్నాయి. మా దాంతో ఒక వైసీపీ లేదు, ఒక టీడీపీ లేదు. 2 వర్గాల వాళ్ళం కలిసే ఈ ప్రయత్నం చేస్తారు. 70 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రేషన్ కార్డు తీసుకొని ఆల్రెడీ విఆర్ఓకు, మా కార్యదర్శికి కూడా అందరు సంతకాలతో ఇచ్చినాము. 70 రేషన్ కార్డుల వాళ్ళము దీంతో ఉండేది. పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఈ రోజు చేద్దాం, రేపు చేద్దామని చెప్పడంతో రోజు తిరిగి నిన్న పోయి ఆర్ఐ మేడము, విఆర్ఓ సారు, సర్వేర్ సారు, కానిస్టేబుల్, ఎస్ఐ సారు అందరూ వచ్చి ఈ విధంగా పరిష్కారం జరగడం జరిగింది. ఒక సమస్యకు పరిష్కారం దొరికి, శ్మశానాలు అంటే ప్రజలకు, గ్రామానికి ముఖ్య అవసరం కాబట్టి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వారి సొలవుతో ఈ రోజు మాకు ఒక సమస్యకు పరిష్కారం దొరికిందానా. కాబట్టి ఇది ఈ 2019 నుంచి 24 వరకు పురాంచులో పూర్వీకుల నుంచి వచ్చా ఉన్న ఈ గ్రామ శ్మశానాలు ఆక్రమణకు గురి ఇబ్బంది పడుతుంటే ఆయన కళ్ళారు చూసి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోజు చేస్తే అది ఏదో టీడీపీ కార్యకర్తల కోసమో లేదంటే టీడీపీ కక్ష సాధింపు కోసమో అని అనటంలో ఎంతవరకు వాస్తవమో మీరే ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈ గ్రామంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎలా ఉన్నారో, ఈ రోజుకి కూడా త్రాగను నీళ్లు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి సమయంలో కూడా ఇవి కక్ష సాధింపులు, ఇవి ఏదో ధోరణి అనేది ఇటువంటి ఆరోపణలు మానుకోవాలి. కావాలంటే నిరూపించండి, ఇది కక్ష సాధింపా, ప్రజల అవసరమా. కాబట్టి ఇటువంటి అవసరాలకు ఎవరైనా 10 మంది అవసరానికి వచ్చినప్పుడు ముందుకు రావాలి. కానీ ఇటువంటి ఒకరి మీద ఒకరు వేసుకొని ఇటువంటి కాకుండా గ్రామాల్లో కక్ష సాధింపులు వాళ్ళు చేయడం, ఎందుకంటే ఒక వసతి ఉంటే 2వ వసతి కల్పించి గ్రూపులు ఏర్పడి రాజకీయం చేయడం ఆ వైసీపీ నాయకులకే తెలిసినేమో కానీ ఈ టీడీపీ నాయకులకు అటువంటి ఏం తెలియదు. ఏదైనా 10 మంది అవసరాల కోసం పోరాటం చేయడం ఒక్కటే మా కర్తవ్యం. అటువంటి ఆటకు మేము ఎప్పుడు ముందుంటాం, న్యాయం పక్క పోరాడతాం. ఏపీలో